పెహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనుక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా కనిపిస్తుందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్ పౌరులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్తో దౌత్య సంబంధాలకు చాలా వరకు కత్తెర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి ధీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతుంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సిసిఎస్ భేటీలో 2.5 గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. పెహల్గాం ఉగ్రదాడుల వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాదు, తెర వెనుక ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. इसके साथ हमने एक नई शुरुआत भी की है। न जाने कितनी कठिनाइयां हम सबको झेलनी पड़ी हैं, लेकिन उन तमाम समस्याओं को झेलने के बाद भी हमारी एयरफोर्स कहीं रुकी नहीं, कहीं थमी नहीं, बल्कि लगातार और सशक्त होती चली गई। इसमें नए नए मजबूत विंग्स जुड़ते गए। 1965 की जंग हो या 1975 की जंग हो, गोवा लिबरेशन ऑपरेशन या फिर 1999 की कारगिल वार हो, ऐसे अनेक मौके आए हैं जहां इंडियन फोर्स एक डिसाइसिव फैक्टर के रूप में उभरी है। आज स्थिति यह है कि हम दुनिया की सबसे ताकतवर फोर्सों में से एक हैं। आज हमारी एयरफोर्स बेहद मजबूती के साथ हमारे नेशनल सिक्योरिटी के लिए एक स्ट्रांग पिलर के रूप में काम कर रही है। साथियों, यह कहने की आवश्यकता नहीं है, नेशनल सिक्योरिटी किसी भी देश के लिए सबसे महत्वपूर्ण यह मुद्दा हुआ करता है। कोई भी राष्ट्र तभी विकास कर पाता है जब उसकी सीमाएं सुरक्षित और जब वह आंतरिक रूप से सिक्योर हो। और मुझे इस बात की प्रसन्नता है कि नेशनल सिक्योरिटी को इन्हांस करने की दिशा में मुझे भी कुछ न कुछ अपना योगदान करने का अवसर मिला है, पहले गृह मंत्री के रूप में और अब रक्षा मंत्री के रूप में। मेरा प्रयास रहा है कि भारत की सुरक्षा व्यवस्था को लगातार सुदृढ़ रखा जाए। यह विषय हमेशा मेरे मन के करीब रहा है। अपने इस प्रयास के दौरान मेरी अपनी एक समझ बनी। नेशनल सिक्योरिटी को लेकर मेरा खुद का एक अलग विजन बना है और अपनी उस समझ और विजन के आधार पर मैंने बहुत सी बातें सीखी भी हैं यहाँ 11 वर्षों, और अब उन्हीं को आधार बनाकर मैं अपनी तरफ से कुछ बातें आपके सामने भी यहाँ रखना चाहूंगा। आज कंटेम्प्रेरी वर्ल्ड में हो रहे 2 प्रमुख चेंजेस पर मैं आपसे खास बातचीत करना चाहूंगा। इन दोनों चेंजेस ने आज विश्व को एक ऐसे डायनेमिक और अनसर्टेन दौर में लाकर खड़ा कर दिया है जो पहले कभी नहीं। पहला मुद्दा है कि दुनिया भर में जियो पॉलिटिक्स और जियो स्ट्रेटेजिक तरीके से जो बदलाव आ रहे हैं और जिस तरह से पावर इक्वेशंस में परिवर्तन हो रहे हैं, वो हमारे सिक्योरिटी पर्सपेक्टिव को किस प्रकार प्रभावित करते हैं, उन्हें हमें किस तरह से देखना चाहिए। और दूसरा मुद्दा यह है टेक्नोलॉजी के क्षेत्र में हो रहा ट्रांसफॉर्मेशन हम पर किस तरह से असर डाल रहा है। मैं पहले मुद्दे से अपनी बात की शुरुआत यहाँ करना चाहूंगा। कितने
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిస్తుంది. బీజేపీ 24, కాంగ్రెస్ 14, మజ్లిస్కు చెందిన 50 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 88 ఓట్లు పోలయ్యాయి. 78.57% పోలింగ్ నమోదైంది. పోలింగ్కు బీఆర్ఎస్కు చెందిన 24 మంది కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. రేపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిస్తుంది. బీజేపీ 24, కాంగ్రెస్ 14, మజ్లిస్కు చెందిన 50 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 88 ఓట్లు పోలయ్యాయి. 78.57% పోలింగ్ నమోదైంది. పోలింగ్కు బీఆర్ఎస్కు చెందిన 24 మంది కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. రేపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్కు నిర్వహించబోయే రజతోత్సవ సభ ప్రాంగణాన్ని కేటీఆర్ పరిశీలించారు. 2001 ఏప్రిల్లో పార్టీ పురుడు పోసుకుని 24 ఏళ్లు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. హైదరాబాద్లో యూనివర్సిటీ విద్యార్థుల టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు 24 సంవత్సరాల కిందట ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి ప్రతి సమస్య మీద పోరాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలి అనే ఒక నినాదంతో 2001 ఏప్రిల్ 27 నాడు పురుడు పోసుకున్న సంస్థ టీఆర్ఎస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఎన్నో రాజకీయ సంస్థలు, ఎన్నో ఉద్యమ సంస్థలు పుట్టినాయి. అదే స్థాయిలో మాయమైపోయినాయి. ఒక అధికార పార్టీగా, ఉద్యమ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఇన్ని పాత్రల్లో 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న విశిష్టత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. తెలుగు రాష్ట్రాలు 2 చూస్తే 2 పార్టీలు మాత్రమే విజయవంతంగా 2.5 దశాబ్దాలు గడిపిన పార్టీలు 2 మాత్రమే స్వాతంత్రానంతరం పుట్టిన పార్టీలు. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్లు ఉద్యమం, ఆ తర్వాత దాదాపు 10 ఏళ్లు అధికార పార్టీగా, మళ్ళీ గత 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైన, మూసీ బాధితులైన, లగచర్ల బాధితులైన, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైన అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకే జైగొడుతున్న పరిస్థితి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అందులో 25వ సంవత్సరం రజతోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు. అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా, వచ్చిన తర్వాత నీళ్లు గాని, మజ్జిగ గాని, ఏమైనా ఇతరత్రా చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్ని కూడా ఆలోచించి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి టీఆర్ఎస్ చరిత్రలో, ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతి పెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది. మీరందరూ కూడా చూస్తారు. కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ధైర్యం వస్తుంది. ఆయన మాట వింటే ఈ కాంగ్రెస్ అరాచక పాలన అంతం చేయడానికి ఈ బాధితులందరికీ గుండె నిండా మళ్ళొక్కసారి ఉత్సాహం వస్తుంది. కాబట్టి మేమొస్తామని చెప్పి ఎక్కడి వాళ్ళక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి ఒత్తిడి ఉన్నది. గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వరంగల్లో సభ జరిగింది అంటే జనగామ దాకా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం మీరే రిపోర్ట్ చేసినారు. అట్లా కాకుండా ఈసారి పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం. 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నాం. ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి, జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి, వాళ్ళను ఖచ్చితంగా ఎదుర్కోవడానికి, ఎండగట్టడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చేస్తున్న పన్నాగాలను, గత 11-12 సంవత్సరాలుగా తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని కూడా విడమర్చి చెప్పడానికి,
అదేవిధంగా గ్రామానికి తిరిగి కేసీఆర్ గారి సందేశాన్ని చేరవేయడానికి మా వాళ్ళందరినీ కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. తిరుమల సమస్యలను పునరావృతం కాకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కంప్లైంట్ బాక్స్, ఫీడ్బ్యాక్ బుక్తో పాటుగా అధునాత టెక్నాలజీ ద్వారా భక్తుల వద్ద నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ అందుకునే విధంగా నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. టీటీడీ ఎలాంటి అసౌకర్యాలు కలిగినా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు భక్తులు తెలిపేందుకు వీలుగా ఈ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు టీటీడీ అధికారులు. అసలు టీటీడీ తెచ్చిన నూతన ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలంటే వాచ్ దిస్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. ఆ దేవదేవుని దర్శనార్థం నిత్యం విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే భక్తులు దేశ విదేశాల నుంచి విచ్చేసి దర్శించి తరిస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో టీటీడీ అనేక సేవలను అందిస్తూ వస్తుంది. తిరుమలకు విచ్చేసిన భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదం, ఉచిత బస్సు సౌకర్యం, వసతి, క్యూ కాంప్లెక్స్ నిర్వహణ, క్యూ లైన్లలో అన్నప్రసాదం వితరణ వంటి అనేక సౌకర్యాలు భక్తులకు కల్పిస్తుంది టీటీడీ. ఇక ఆలయంలో అందించే అన్నప్రసాదం, లడ్డులు, ఇతర ప్రసాదాలు భక్తులకు వితరణ చేస్తూ వస్తుంది. ఇదివరకు తిరుమలలో ఫీడ్బ్యాక్ సిస్టమ్ అందుబాటులో ఉండేది కాదు. ప్రస్తుతం తిరుమలలో ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలను తెలుసుకునే ప్రయత్నం టీటీడీ చేస్తూ వస్తోంది. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో నేరుగా భక్తుల వద్ద నుంచి సలహాలు, సూచనలు, సందేహ నివృత్తి చేస్తూ వచ్చింది టీటీడీ. డయల్ యువర్ ఈవో కార్యక్రమంతో పాటుగా ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ వస్తోంది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయం మొదలుకొని అనుబంధ ఆలయాలు, ఇతర ప్రాంతాల్లో టీటీడీ అధీనంలో ఉన్న ఆలయాల్లో టీటీడీ ప్రత్యేక ఫీడ్బ్యాక్ బుక్స్, కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేస్తుంది. తద్వారా ఆలయ నిర్వహణ, త్రాగునీరు, అన్నప్రసాదం, ఉచిత బస్సు సౌకర్యం, వసతి, క్యూ కాంప్లెక్స్ నిర్వహణ, క్యూ లైన్లో ఉన్న వారికి అన్నప్రసాదం వితరణ వంటి సదుపాయాలపై అభిప్రాయ సేకరణ చేపడుతూ వస్తోంది. ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మరిన్ని సేవలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుందని టీటీడీ భావిస్తూ వస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను నయా టెక్నాలజీని వినియోగించి భక్తుల వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంది. తిరుమలలోని అనేక ప్రాంతాల్లో ఫీడ్బ్యాక్ కు సంబంధించిన QR కోడ్లను ఏర్పాటు చేసింది. ఆ QR కోడ్ స్కాన్ చేయడమే తర్వాయి నేరుగా వెబ్ పోర్టల్లోకి వెళ్తోంది. ఇందులో అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డు ప్రసాదం, లగేజీ, క్యూలైన్, గదుల వంటి అంశాలపై నేరుగా టీటీడీకి అభిప్రాయాలు ఫిర్యాదు చేసే విధంగా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించింది టీటీడీ. తద్వారా భక్తుల వద్ద నుంచి వచ్చిన అభిప్రాయాలను సేకరించి చర్యలు తీసుకునే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ నలుమూల నుంచి తరలివచ్చే భక్తుల వద్ద నుంచి టీటీడీ ప్రత్యేక ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. తమ అభిప్రాయాలను QR కోడ్ సిస్టంతో తెలపాలని వివరించింది. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటుంది. భక్తుల అనుభవాలు, అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలపాలని టీటీడీ కోరుతుంది. ఎటు చూసినా రాళ్లతో కూడిన గుట్టలు, చుట్టూ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిల రాగాల మధ్యలో 1600 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది ఆ చెరువు. కాకతీయుల కాలం నాటి ఆ చెరువు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఆ ప్రాంత ఆదివాసీ మహిళలకు ఈ చెరువు ఆర్థిక వనరులను సంపాదించి పెడుతుంది. ఇప్పుడు ఆ చెరువుకు మహర్దశ పట్టడమే కాదు, పర్యాటక కేంద్రంగా కూడా బుడిబుడి అడుగులు వేస్తుంది. అశ్వాపురం మండలంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తుమ్మల చెరువుపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివాసీ గ్రామమైన తుమ్మల చెరువు గ్రామంలోని తుమ్మల చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ చెరువు ఆయకట్టుకు 10,000 ఎకరాల్లో 2 పంటలు పండుతుండడమే కాకుండా ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర పొడవు, 800 మీటర్లకు పైగా వెడల్పు ఉన్న ఈ చెరువులో బోటింగ్ షికారు కొరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 4 పడవలను కేటాయించారు. ఈ బోటులో షికారు చేసేందుకు పెద్దవారికి 60 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయలు తీసుకుంటారు. అలా వచ్చిన డబ్బును తుమ్మల చెరువు గ్రామంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం కోసం ఉపయోగిస్తారు. ఈ చెరువు ద్వారా వచ్చే ఆదాయం వల్ల తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని సంతోషిస్తున్నారు మహిళలు. ప్రధాన రహదారితో పాటు మహిళలకు బాత్రూంలు, పడవలలో జలవిహారం చేసిన పర్యాటకులకు ఉండడానికి షెడ్లు, త్రాగునీరు ఏర్పాటు చేస్తే మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని కోరుతున్నారు. కలెక్టర్ గారు మా చెరువును చూసి ఈ చెరువు పర్యాటక ప్రాంతంగా బాగుంటుందని డ్వాక్రా మహిళలందరినీ పిలిచి ఈ ఉపాధి కల్పించడానికి నేను
2 బోట్లు ఏర్పాటు చేస్తారని చెప్పి ఒక 2 బోట్లు, ఒక రోలింగ్ బోట్ ఇచ్చారు సార్. బోట్లకు వచ్చే పర్యాటక కేంద్ర ప్రజలందరికీ మంచి సౌకర్యం కల్పించాలి సార్. బోటింగ్ చేసి వచ్చిన తర్వాత ఒక షెటర్ ఏర్పాటు చేయాలి. వాటర్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఆ రహదారి అవడానికి ప్రభుత్వం కొంత సహకరించాలి. ఎంతో అలసటతో వచ్చిన తమకు బోట్లలో జలవిహారం చేయడంతో సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఎటు చూసినా పెద్ద పెద్ద రాళ్లగుట్టలు, ఎత్తైన పచ్చని చెట్లు, ప్రశాంతతో కూడిన వాతావరణంలో జలవిహారం చేస్తుంటే మనసు ప్రశాంతతో పాటు మధుర అనుభూతి కలుగుతుంది అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇక్కడ తుమ్మల చెరువు ఉంది, ఇక్కడ బోట్ షికారు చాలా బాగుంటది, చాలా వెళ్ళి చూడాలి, బాగుంటది అని అనంగా మా ఊరోళ్ళందరం కలిసి వచ్చాము ఇక్కడికి. చుట్టూ కొండలు, ఈ బోట్ షికారు చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా ఉంది. రోడ్డు సదుపాయాలు కొద్దిగా మంచిగా లేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఆడవాళ్ళకి బాత్రూమ్స్ కూడా లేవండి. అలసిపోయినట్టుగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకుంటానికి షెల్టర్లు ఇట్లా ఏమీ లేవండి. కొద్దిగా ఇలాగా ఈ 3 సౌకర్యాలు మాకు అందిస్తే సరదాగా ఉల్లాసంగా గడపడానికి చాలా బాగుంటుంది. తుమ్మల చెరువులో చేపట్టిన టూరిజం డెవలప్మెంట్ మంచి పరిణామం. ఇక ఆదివాసీలకు మంచి రోజులు వచ్చినట్లే. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గిరిపల్లెలకు టూరిస్టులు వస్తే చక్కగా ఆహ్వానిస్తాం, రీల నృత్యాలతో స్వాగతిస్తాం, తమ సంప్రదాయాలను వారికి పరిచయం చేస్తామని అక్కడి ప్రజలు అంటున్నారు.